గత యూపీఏ గవర్నమెంట్ అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఏ గ్రామంలో కరువు ఉండొద్దు, వలసలు పోవద్దు, ఏ గ్రామంలో ఆ పని హక్కుగా పని కల్పించాలనే లక్ష్యంతో ఈ నరేగా ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లకు బుక్కెడు భూ పెట్టడం, వలసలు నివారించడం కోసం ఈ జాతీయ ఉపాధి పథకం చేపట్టారు. దీని ద్వారా ఏ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ గ్రామసభ ద్వారా తీర్మానం చేసినటువంటి పని వాళ్లకు గుంతలు లెవెల్ చేయడం కానీ, చెట్లు తీసేయడం కానీ, వ్యవసాయ భూములు కూడా గుంతలు లేకుండా ఒక పంట పండే విధంగా చేసుకోవడం చాలా రైతులకు ఉపయోగపడడం, అదేవిధంగా నిరుపేదలైనటువంటి పేదలకు కూడా రోజు పనిగలిగే విధంగా ఈ ఎంజీఎన్ఆర్ఎస్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ పథకాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం ఏమున్నా పేదోడిని ఇంకా పేదోడిగా చేసి ధనికులకు కొమ్ముగాస్తున్నటువంటి ఈ మోడీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమున్నా అనిల్ అంబానీ, అదానీ, అమెజాన్లకే ఊడిగం చేసి దేశ సంపద కూడా ఉన్నోన్నే ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. లేనోళ్లకు పట్టెడన్నం పెట్టే ఈ ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రజలకు, పేద ప్రజలకు అక్కడ వచ్చే అన్నీ కూడా తీసేసి ధనికులకు వచ్చే విధంగా దీన్ని కూడా కార్పొరేట్ సంస్థలు చేస్తున్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని నీరుగార్చినటువంటి మోడీకి భారతదేశ ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పేదోడి కోసం తెచ్చినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ తప్పకుండా 100 రోజులు గతంలో కల్పిస్తే మేము 120 రోజులు అంటున్నారు. మరి ఇదివరకు జాబ్ కార్డు వాళ్ళు 100 రోజులు కూడా పూర్తి అయినటువంటి వాళ్లకు 120 రోజులు ఎందుకు? మరి గతంలో కేంద్రం 90%, రాష్ట్రం 10% భరించేది. మరి ఇలా 60% కేంద్రం, 40% రాష్ట్రం అంటే రాష్ట్రంతో నిధులు లేకపోతే పేదోళ్ళకి ఏ రకంగా పని దొరుకుతుందో మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఒకరోజు ఇక్కడ కూలీలకు ఏ రకంగా వెసులుబాటు అవుతుంది, ఏ రకంగా పనిచేస్తున్నారు, స్వయంగా జిల్లా అధ్యక్షులంతా వచ్చి ఇక్కడ పనిచేసి వాళ్ళతో మమేకమై వాళ్ళకి ఏ రకంగా రోజు కూలి పడుతుంది, ఎంత మెజర్మెంట్ అవుతుంది, వాళ్ళకి ఏ రకంగా ఉపాధి దొరుకుతుందో ప్రత్యక్షంగా చూడడానికి తెలంగాణ, ఆంధ్ర డీసీస్ అంతా కూడా ఒకరోజు శిక్షణగా ఈరోజు వచ్చి ఇక్కడ వాళ్ళతో మమేకమై పనిచేయడం జరుగుతుంది. ఇదైనా ఒక 70 ఏళ్ళ పెద్ద మనిషి కూడా నేను ఎక్కడో వలస పోవాల్సిన అవసరం లేదు, బొంబాయో మా భీమండో ఎక్కడో దేశం పోవాల్సిన అవసరం లేదు, నా గ్రామంలోనే నా భూమి చదును చేసుకొని నా భూమి పంటకు తెచ్చే విధంగా చేసుకుంటున్నామని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తుండ్రు. ఈ పథకాన్ని ఇదే విధంగా కొనసాగాలి. మరి కేంద్రం ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఈ పథకాన్ని పేరు మార్చి ఎంజీని అంటే గాంధీ పేరు ఉండకుండా ఏదో వీపీజీ రామ్జీ అని దేవుని పేరు పెట్టినంత మాత్రాన మీరేం గొప్పలు గారు. తప్పకుండా పేదోడు కడుపు నింపే విధంగా పేరు కాదు మార్చేది, పేదోడి తలరాతను మార్చు, పేదోడి బతుకును మార్చు. కానీ పేరు మార్చేంత మాత్రాన పేద ప్రజల బతుకులు మారాయి. ఏదైతే మహాత్మా గాంధీ పేరు ఉందో దాన్ని అట్నే కొనసాగిస్తూ గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పేదోడికి అక్కరొచ్చేటివి ఉండాలి తప్ప ఇలాంటి పేరు మార్చి నిబంధనలు మారిస్తే మాత్రం తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. నేను గద్దె దించేది ఖాయం. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని మళ్ళీ మేము ప్రధాని చేసుకొని పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టే ఎంజీఎన్ఆర్ఎస్ను మళ్ళీ యథావిధిగా చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం.